హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓకే, నో వరీస్. అక్కడ నుంచి ఇక్కడ వరకు ఎలాగో నేను వస్తాను. ఫస్ట్ నేను ఆడియన్స్కి హాయ్ చెప్పేస్తున్నాను అనమాట. అయితే రీసెంట్గా మీరు ఆర్యన్ టీజర్ అండ్ ట్రైలర్ చూసారు కదా ఆల్రెడీ. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది కదా, చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ కూడా ఉన్నాయి కదా. కిల్లర్ దొరికాడో లేదో తెలియదు, కానీ నాకు ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ అండ్ హీరో, ఈ సినిమాలో పనిచేసిన ఇద్దరు బ్యూటిఫుల్ యాక్టర్స్ మాత్రం దొరికేశారు. ఇవాళ మీకు కూడా దొరికేస్తున్నారు ఈ ఫ్రేమ్లో. సో మీరు ఎక్కడ చూస్తే అక్కడ, టీవీలో అయితే, ఫోన్లో అయితే, ఎక్కడ చూస్తే అక్కడ దొరికేస్తున్నారు అనమాట. ఆలస్యం చేయకుండా ఆర్యన్ సినిమా టీవీ ఇక్కడ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ ఇంటర్వ్యూ చేసేద్దాం రండి. హలో అండి, మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాం. ఇంటరాగేషన్, ఇన్వెస్టిగేషన్. చాలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాకు. ఎవరు ఆ క్రిమినల్, ఎవరు ఆ క్రైమ్ చేసింది, ఏం జరిగింది? సో అసలు ఇదేలా ఐ నో దట్. సో ఫర్ దట్ జస్ట్ కొంచెం డబ్బులు ఉంటే చాలు, బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్లీ వెల్కమ్ బ్యాక్ విష్ణుజీ. లైక్ ఆల్వేస్ మీరు ఒక సినిమా తీసుకొస్తారు మంచి టాక్తో, మంచి బస్తో, మంచి సక్సెస్తో, మళ్ళీ ఇంకొక సినిమా తీసుకొస్తూ ఉంటారనమాట. మీ సా లైక్ ఎలా అంటే మంచి కాన్సెప్ట్లు, కాంటెంట్ ఉన్న ఓరియంటెడ్ ఫిలిమ్స్ మీరు ఎక్కువ చూస్ చేయడం, దాన్ని మా వరకు తీసుకొని రావడం జరుగుతుంది. ఏంటి ఇది ఈసారి కొంచెం గ్యాప్ వచ్చిందేమో అని అనిపించింది నాకు. ఎందుకు జరిగింది ఇది? వై? The gap happened not because I planned. It is an unplanned gap. But I actually, in the last 3 years, I worked for more than 400 days. I went to shoot. But only one film is released, La Salam. It didn't do much well. And the next one is with Rachasan director. So I shot for 155 days for that. Okay. So that is yet to come out. And before that, Aryan is coming. So gap was unplanned, but it happened. But now I'm going to come back to back in the next 1 year. I'm going to have 3-4 releases. So there was one dialogue anamata. Gap ivale ochindi. Yes. We don't plan. We don't want to give too much of gaps. Right. Sometimes life throws a lot of surprises. You just have to adapt to it and bounce back. Right. So idi ela audience ni surprise chestundani meeru anukuntunnaru? Aryan will definitely have a lot of new elements. And that new element will be probably never seen before element in a thriller genre. So that will be the surprise element according to us. And I've done Rachasan, so already people know that movie really well everywhere. So fantastic. Yeah, one of the finest films I can say. Yeah. So this is going to be very different from that, and it will have its own uniqueness. There will be surprise elements throughout. Twist will be there, but a completely different concept in terms of thrillers. So we are confident about it. రైట్. ఆల్రెడీ రాక్షసన్ టైంలోనే అది వచ్చింది. బికాజ్ అప్పటి వరకు మేము థ్రిల్లర్స్ చూసాము, బట్ దాని టెక్నికల్ వాల్యూస్ కానీ, ప్రెజెంటేషన్ కానీ, ద స్టోరీ లైన్ కానీ చాలా డిఫరెంట్గా అనిపించింది ముందు సినిమాల కంటే. ఐ విష్ ఆర్యన్ కూడా సేమ్ అదే. Definitely. See, because I am coming after Rachasan, the challenge is to be different from Rachasan. Exactly. We cannot surpass Rachasan. That's not the aim also. But we can always do something very unique. Like Rachasan was unique at that point of time. And today Aryan will be unique, is what we all are confident about. డెఫినెట్లీ. ట్రైలర్ చూసిన తర్వాత మేము కూడా చాలా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ శ్రద్ధాజీ, వెల్కమ్ బ్యాక్. అండ్ చాలా బ్యూటిఫుల్గా గూగుల్లో ఇన్నోసెంట్ ఫేస్ ఏది అంటే మీదే వస్తుంది అనమాట. బట్ బ్రిలియంట్ యాక్టర్ అని కొట్టినా కూడా మీదే వస్తుందంట. Google innocent face. యోర్స్ ఈజ్ సార్. ఎలా సార్? ఓకే, ఇన్నోసెంట్. ரொம்ப హ్యాండ్సమ్ ఇరుకు సార్ మీరు. Sorry, I even said anything. మంచి తమిళ చెప్తున్నారు. You continue. యా, అక్కడ దట్ గూగుల్లో సెర్చ్ చేయగానే ఇమీడియట్ గా ఇన్నోసెంట్, ఇంటెలిజెంట్, బ్రిలియంట్ యాక్టర్. Whether it's coming or not. Sir, అంతలా పూజ చేయట్లేదు సార్ ఇప్పుడు ఇమీడియట్ గా. No, everyone calls me intelligent. She's calling me innocent. Innocent, exactly. Thank you. Love new you for trait. that. మాకు ఆల్వేస్ ఇప్పటికీ డౌట్, ఆ జెర్సీలో 500 రూపాయలు ఇచ్చేసి ఉంటే అయిపోయేది కదా, వై 500 రూపీస్ కోసం అనిపించింది. బట్ ఇక్కడ మీరు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇట్ స్టోరీ స్టార్ట్స్ అంటే ఆర్యన్ స్టార్ట్ మీతో అవుతుంది అని చెప్పారు నాకు. సో ఫస్ట్ విన్నప్పుడు ఐడియా, వాట్ వాజ్ యువర్ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్? My reaction was, how are we going to make this? Ante our responsibility on everyone, actors meeda unna responsibility, director meeda, editor meeda, sound design meeda. Everyone will have a really tough job to make a really tight script because the idea was big. Kani sometimes ideas on paper can be very grand.
అదే ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు కూడా ఓకే వీఆర్ డూయింగ్ గుడ్, బట్ వెన్ యూ ఫైనలీ మేక్ అ ప్రోడక్ట్ సమ్టైమ్స్ ఇట్ క్యాన్ ఫాల్. బట్ హియర్ I think the entire team had a very tight grip on the project day one nunche. But I was really thrilled. And naku dorkina ee chance ante our first 30 minutes any interviews lo I've been saying our first 30 everyone has been saying 30 minutes slow. We kind of like the pace starts building. I got to contribute a little bit with the part that I played akkada. Right. So first audience screen మీద చూసినప్పుడు శ్రద్ధ లీడ్ దట్ అంటే ఏదైతే మీ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ తీసుకెళ్ళి అలా బిల్డ్ చేసి ఆ వరల్డ్ లోకి ఎంటర్ అయ్యేలా చేస్తుంది. అంటే I happened to be in the first 30 minutes తర్వాత all the bang 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 వీరు sorry తప్పైపోయింది. I called you వద్దు, that's okay. I called you in third person. No problem. But we'll So for me, the first 30 minutes are the most important 30 minutes of the movie. And that is where you will get into the world of Aryan. And that, if not performed right, the whole movie will go wrong. Right. So it is because it's not small, it's 30 minutes. It's solid 30 minutes. That is what will set the mindset for the audience while watching a thriller. Exactly. So there I think she did a great job. She's done fantastic performing her character. She's a journalist in the movie. So she's done her role really well is what I feel. Right. Manisa, విష్ణు విశాల్ గారి లవ్ ఇంట్రెస్ట్ కాదు ఆ రోల్కి సంబంధించలే ఇంట్లో వాళ్ళు నాకు వెంటనే మెసేజ్ చేసి మరీ తిడతారు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు. సో ఏదైతే రోల్ ఆర్యన్ లైక్ ఆ సినిమాలో లవ్ ఇంట్రెస్ట్ హీరో గారికి అని మాకు వచ్చిన న్యూస్ అనమాట. అఫ్ కోర్స్ మీరు బబుల్ గమ్ తర్వాత చాలా మందికి లవ్ ఇంట్రెస్ట్, అది వేరే విషయం. బబుల్ గమ్ వచ్చి ఇలా అంటుకుంది ఆవిడ పర్ఫార్మెన్స్తో. అండ్ యూ టెల్ మీ లైక్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఆర్యన్ మీకు? చాలా డిఫరెంట్ బికాజ్ ముందు చేసింది అయితే చాలా బబ్లీ అండ్ మోడర్న్ రోల్ కదా. ఇది చూస్తున్నప్పుడు ఆడియన్స్ అరే ఈ అమ్మాయా ఇలా ఉంది ఏంటి, పర్లేదే బాగుంది. బికాజ్ నేను ముందు 21-22 years old, ఇప్పుడు వేరే కొంచెం ఓల్డర్ అండ్ చాలా మెచ్యూర్డ్గా చాలా సెన్సిబుల్గా ఉంటాను. మీరు ఓల్డర్ అని 21-22 ఉన్నప్పుడు అనుకుంటున్నారు, వన్స్ 30 టచ్ అయిన తర్వాత అబ్బా 21లో నో ప్లీజ్ డోంట్ ఆస్క్ మై ఏజ్. What about 40? సార్ ఎవరో సార్ 40 ఎవరు 40 దట్ కెమెరామ్యాన్ యో ఎలా సార్ హౌ మీ లైక్ 30లో అయితే What? I'm 42. అబద్ధం చెప్పకండి. ఏం చేస్తున్నారో నిజం చెప్పండి మాకు. We want to know. I'm 42. The nation wants to know. No, nation doesn't want to know. You want to know I'm 42. Really? Yeah. Wow, but అసలు మీరు అలా కనిపించరు. Always. That's the beauty of cinema. I sometimes feel that we can live we can outlive our age on screen. It's a cinema kusti, not matti kusti, cinema kusti. Always దీంట్లో కుస్తీ చేస్తూ It can be very different. We can look young, we can look old, we can look however we want to, irrespective of our age. That is the beauty of cinema. Yeah, మీరు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సో ఎట్ ద సేమ్ టైం లైక్ ఈ ఫిలిం ఈ కాన్సెప్ట్ మీకు ప్రవీణ్ గారు తీసుకొచ్చి చెప్పినప్పుడు దీన్ని మీరే ప్రొడ్యూస్ చేయాలని day 1 నుంచి అనుకున్నారా? Day 1 నుంచి. సో వై? See, I did FIR and Katta Kusti, and I was very clear that my next 5 movies will be in my production at that time itself. Okay. So that is why when Aryan came, I decided to produce. Why sir? మీ టాలెంట్ వేరే వాళ్ళు క్యాష్ చేసుకున్నారని మీకు అనిపించి మీరే క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారా మీరు? No. I did joint production with Ravi Teja sir. I know. Yeah, so it's not like that. Just that I don't want delays in my life. But then again, while Aryan was happening, I happened to get 2 movies from outside production, which I didn't want to say no to. And again, my life delayed by 3 years. So now I have again decided those 5 movies which I didn't complete, now I'm going to complete the next 5 again in my production, starting with Aryan. Right. So this was supposed to be the 3rd that time, but now it's again the number 1 for me. Now next 4 I have lined up. Okay. Next 5 movies all in my production because I want to come fast. You asked me the delay why it happened. I don't want delays to happen anymore, and whenever I'm producing, it's coming fast. So I don't know why. It's nothing that against anybody or nothing that I am doing right. Just that I'm doing it. That's it. So this is again the number 1 out of the next number for total 5 movies that I'm going to produce. So all my movies next are going to be produced by me. So on day 1 itself, I decide that, and for Aryan also decided the same. రైట్, పర్ఫెక్ట్ సార్. బట్ ఇప్పుడైతే ఆ 3 years ఏదైతే బ్రేక్ వస్తుందో దాన్ని బ్రేక్ చేస్తున్నా అంటున్నారు.
కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ తో వస్తున్నాను yes, చెప్పారు. yes. పర్ఫెక్ట్. అండ్ ఈ సినిమాలో మీ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఎస్పెషల్లీ మీరు 42 అని చెప్తున్నారు కానీ ఇక్కడ నాకు 22 లాగా అనిపిస్తున్నారు మీసాలు గెడ్డాలు తీసేయడం వల్ల. సో అది మీరే కదా మీ యంగర్ బ్రదర్? రైట్. అండ్ వెన్ యూ లైక్ ఇలాంటి సస్పెన్స్ ఎస్పెషల్లీ కిల్లర్కి సంబంధించినవి అండ్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో ఉండేవి అండ్ సీరియల్ కిల్లింగ్కి సంబంధించి ఒక ఫిలిం చేసినప్పుడు మోర్ లైక్ సీరియస్గా ఉంటుంది. రాక్షసన్ ఆల్సో లైక్ దట్ మోర్ సీరియస్ ఫిలిం. సో ఇది ఎక్కువగా సీరియస్నెస్ ఉంటుందో లేకపోతే ఇట్స్ మిక్స్డ్ విత్ లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఫన్ ఇవి కూడా ఉంటాయి దీంట్లో చూడడానికి ఆర్యన్లో? See, I feel seriousness is different. I feel that every movie should entertain you in a particular way. Exactly. Entertainment is all sort of emotions. Exactly. So this movie will give you a thrilling ride. So it will keep you guessing, it will keep you thinking, it will keep you involved with the screenplay. So that is another sort of entertainment. Correct? Definitely. Engaging Horror, people yeah, also. horror is, it makes you fear. So that is one sort of entertainment. Laughter is one sort of entertainment. Emotions are, again, there throughout in all these. Right. In a comedy movie, there will be emotions. It will make you laugh. But there will be emotions. So this for me is a very edge of the seat, thinking ride. Like you go in a roller coaster, no? Like that kind of a ride it is. It will give you one different experience is what I feel. And that experience will start from the 27th minute of the movie. Right. Where there will be a small twist and you will be like, okay, now what? So then from there on you will get involved in the whole, the case of the movie. You will want to start solving it in your head. So that is how this entertainment will be. సో ఇన్వెస్టిగేషన్ లో శ్రద్ధ గారు మాత్రమే మీరు మాత్రమే కదా మేము కూడా ఉంటాం అన్నమాట Yes, థియేటర్ even the audience will be involved in the investigation. Wow. Because you will start thinking, how is this possible? Just like our characters in the movie, you will also start having questions that is it possible or not? So that is what is going to be unique for the audiences. అండ్ సెల్వరాఘవన్ సార్ లైక్ ఈజ్ అ బ్రిలియంట్ డైరెక్టర్, ఎవ్రీబడి నోస్ అబౌట్ ఇట్. ఐ థింక్ అది మెన్షన్ చేయాల్సిన అవసరమే లేదు. అండ్ బ్రిలియంట్ యాక్టర్ కూడా, చాలా సటిల్ ఎక్స్ప్రెషన్స్తో ఉంటాయన్నమాట ఆయనవి. అండ్ ఎస్పెషల్లీ ఆయన విలన్గా దీంట్లో కనిపించబోతున్నారు. సార్ మరి 1 hour టైం ఇస్తే ఇట్స్ ఇంపాసిబుల్ సార్. ఈ 5 అంటే ట్రాఫిక్లో స్టక్ అయితేనే 1 hour అవుతుంది సార్. లైఫ్లో అట్లీస్ట్ మినిమం ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఎస్కేప్ అవ్వడానికన్నా మినిమం టైం ఇవ్వాలి సార్. ఏంటి సార్ ఇది? So that's the uniqueness, no? In 1 hour you should find the person he is going to kill, and that is something very different. And in 1 hour, it's impossible to find random name. You don't even know the person, you only know the name. So that is where Selva's character is going to be the highlight of the movie, because it's always going to be one notch above the police. His thinking will be one step ahead of the police. Right. So that is where his character is very unique, and I think Selva sir in this movie, for me, is the highlight of the movie. And that is what his character is, what will keep us hooked throughout. రైట్. ఐ రియలీ లైక్ ద డైలాగ్. ఏంటంటే పర్ఫెక్ట్ క్రిమినల్, పర్ఫెక్ట్ పర్సన్ విన్నాను, పర్ఫెక్ట్ సినిమా విన్నాను. పర్ఫెక్ట్ అని గుడ్ థింగ్స్కి వాడుతూ ఉంటాం, లేకపోతే గుడ్ విషయాల్లో వాడుతూ ఉంటాం. బట్ పర్ఫెక్ట్ క్రిమినల్ ఐ డోంట్ నో. శ్రద్ధ, యూ టెల్ మీ, లైక్ మీకు సెల్వా గారికి ఎక్కువ సీన్స్ ఉన్నాయా, లేకపోతే విష్ణు గారికి అండ్ మీకు ఉన్నాయా? నేను చాలా లక్కీ. నాకు 2 పేరుతో కూడా 2 ఇద్దరితో ఐఎమ్ స్పీకింగ్ కన్నడ, తమిళ్ అండ్ తెలుగు. అయ్యో, హ్యాపెన్స్ వెన్ పాన్ ఇండియా ఫిలిమ్స్ చేస్తున్నప్పుడు లాంగ్వేజ్ లైక్ మిక్స్డ్ వస్తూ ఉంటుంది. మొన్న చెన్నైలో వి వర్ ప్రమోటింగ్, అప్పుడు నేను తమిళ్లో ఐ వాజ్ స్పీకింగ్, ఈరోజు తెలుగులో స్విచ్ అవ్వలేదు. ఇంకా మీరు ఏ లాంగ్వేజ్ మాట్లాడినా నాకు ఒకేలా వినపడుతుంది, పర్వాలేదు. No, but like I said, I'm very lucky. I got equal great screen space with Selva sir and Vishnu to kuda. But yeah, all our scenes, with especially the scenes with Selva sir, they are very important in the build-up. And my scenes with Vishnu are important in the process of the investigative process and anamata. రైట్. సో ఫర్ యూ లైక్ మానస, అంటే లవ్తో పాటు ఏదైనా ట్విస్ట్లు టర్న్లు మీ రోల్తో కూడా వస్తుందా? We play the love angle in the movie, but the song that is released out is the love angle between me and Shraddha. So then what is this angle? You should watch the movie. తెలీదు యాక్చువల్లీ. మీరు అక్కడ ఇన్వెస్టిగేషన్ లైక్ మీరు జర్నలిస్ట్ గా లైక్ ఉన్నారు, బట్ ఇక్కడ లవ్ ఇంట్రెస్ట్ ఇది మాత్రమే తెలుసు నాకు. ఓ ఇక్కడ లవ్ ఇంట్రెస్ట్, అక్కడ లవ్ ఇంట్రెస్ట్. Lyrical video where there is a love interest between both of us also. Sir, you tell me, sir, which ఏది సార్ ఈజీ? Maybe I have double role also in the movie. Love.
Love is the Investigation. most toughest thing in the universe. But yours is like love. No, love is the most toughest thing in the entire universe. Okay. But it's the most beautiful thing in the universe. That's what makes us humans humans. ఓకే ఎంత బాగా చెప్పారు. ఇమ్మీడియట్గా రాసుకోండి. అండ్ ద మ్యూజిక్ ఆల్సో ప్లేస్ మెయిన్ రోల్, ఎస్పెషల్లీ వెన్ థ్రిల్లర్స్ లైక్ ఒక ఎక్స్ప్రెషన్తో మేబీ ఆ హాల్ మొత్తం యూనో చేంజ్ చేయొచ్చు దీన్ని. ఆ మ్యూజిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. దట్ సీరియస్నెస్ తీసుకొస్తుంది రోల్స్లో కానీ క్యారెక్టర్స్లో కానీ స్క్రీన్ మీద జరిగే ఆ డ్రామాలో కానీ. అండ్ గిబ్రండ్ అన్న ఫెంటాస్టిక్ జాబ్. అఫ్ కోర్స్ ఈ వర్క్, మీరు రాక్షసానికి కూడా వర్క్ చేయడం జరిగింది. అండ్ యూ టెల్ మీ అబౌట్ హిమ్. See, for me, like I said, Ratchasan is a benchmark film. So the comparison is always going to come when I do a thriller. Now, like I said, we have not attempted to be better than Ratchasan. We have only attempted to be different from Ratchasan. Right. So when I go in a movie which is again thriller genre, we need to go with either new people to bring new elements, technicians, like I say, music director or the editor. But I decided to go with the same team. So that they can do the same thing differently and bring difference to it, because they know what all they have done there. So they will try not to do that, and they will bring about change in the script. So that was the whole intention. And instead of going to other people who will take the pressure of Ratchasan, I went to the same people so that they don't take that pressure, but at the same time deliver differently. Right. So that was the whole idea. And Gibran sir, actually we went to Gibran sir after completing the movie. Right. And once he saw the movie, he really liked it. And he told me, no, it's completely different from Ratchasan, and I'm very happy that I again have a challenge in my life to compose music for something very unique. Right. So he had to bring out sounds related to time. Because in 1 hour, like we said, I know, yeah. so all the re-recording is based on time. Especially Rakshasanlo kuda, when he composed like a ting, ting, that one, like, oh my So god. like that, here he has kept time factor as the element while composing music for the movie. So all this, things that he's bought on table for Aryan will make Aryan a complete movie. And again, San Lokesh, the editor, here one emotion, apart from the first 30 minutes, will not sustain. So emotions will keep interlocking, interchanging in the edit pattern. Okay. And only the first 30 minutes will have one single emotion. After that, multiple emotions will be edited in one scene. Right. So at the same time, 5 different places scenes will be happening. All will be intercut. So it's a very difficult editing process also. So I'm going, sorry, I'm going to... very difficult. Inta technical ways lo naku That's why I'm going too technical. Sorry, but to simply tell you, both editor and the DOP have done a fantastic job. Once you see the movie, you will realize what I'm saying. Why? I'm not trying to build up too much. They have worked hard and they have brought something new onto the table, which I want to convey. డెఫినెట్లీ సార్. అది టోన్ ఆఫ్ ద ఫిల్మ్ చూస్తుంటేనే అర్థమవుతుంది. అంటే ట్రైలర్ చూసినప్పుడే అర్థమైంది. కలర్స్ కానీ ప్యాలెట్ కానీ వాళ్ళు యూజ్ చేసింది అమేజింగ్గా ఉండింది. అండ్ మానస, యూ టెల్ మీ లైక్ విష్ణు విశాల్ యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ హీరో, ఎవరు బెస్ట్? Both was... How can you ask? యూ హ్యావ్ టు చూస్ వన్. ఎవరు మీకు So as a producer- ప్రొడ్యూసర్గా విష్ణు విశాల్ నచ్చారా, హీరోగా విష్ణు విశాల్ నచ్చారా, విష్ణు విశాల్ నచ్చారా? As a whole, అందరికీ నచ్చుతారు. Because I'll tell you why. మీకు పార్ట్ 2 ప్రామిస్ చేశారా? సినిమా చూసి తెలుసుకోండి. అది కూడా నాకు ఈ సినిమా గురించి తెలీదు, ఈ ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు నాకు. అయ్యో. యా, నేను ఎక్కడో స్టక్ అయ్యాను మానస ఆన్సర్ దగ్గర, మీ ఆన్సర్ దగ్గర చెప్పండి. విష్ణు విశాల్ సార్ యాజ్ అ ప్రొడ్యూసర్ చెప్తాను. మాకు ప్రొడక్షన్ టీం ఎంత బాగా చూసుకున్నారంటే, మాకు కొడైకెనాల్లో షూట్ అనిందండి. సో మూలలో అసలు అక్కడికి ఎలా తీసుకెళ్లారు అసలు అర్థం కావట్లేదు. అంత మూలలో ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లులో తీస్తారు. అండ్ వెళ్ళడానికి ఒక అడ్వెంచర్. అండ్ అలా చాలా ఒక్క లొకేషన్ అయితే పర్లేదు, అలా కొడైకెనాల్లో ఉండే మొత్తం ఎక్కడెక్కడో మూలలే చూస్ చేశారు. అండ్ అవన్నిటికీ తీసుకెళ్ళడం కూడా. ఇది కాంప్లిమెంటా కామెంటా ఫస్ట్ క్లియర్? I enjoyed it, that's why. Then fine. And so అవన్నిటికీ it's not easier అలా అక్కడ మొత్తం అంత కంఫర్టబుల్గా మమ్మల్ని చూసుకోవడం. ఇట్ వాజ్ రియల్లీ నైస్. అండ్ యాజ్ అన్ యాక్టర్ చెప్పాల్సిన అవసరం లేదు. సో
రైట్ అండ్ ఎస్పెషల్లీ ఒక లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు చేసినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఫ్లవర్స్, మంచి మ్యూజిక్, మంచి లొకేషన్స్ ఉంటాయి. ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ చేస్తున్నప్పుడు బ్లడ్, క్రిమినల్స్, చేజింగ్లు అన్నీ ఇలానే. About this movie is there is no blood, no much killing, no cutting. That's the beauty about this movie. It's a very pleasant not pleasant watch. How is it possible? That's what I'm thinking. No, very pleasant if you compare it to the gory killing cutting. Compared to that, it's a very pleasant watch. Yeah, the gore is not much. The gore is not there. It's a UA 13+, so there is no much gore. ఇలా కూడా సినిమాలు చేయొచ్చు అని ఈ సినిమా చూసిన తర్వాత నేర్చుకోవచ్చేమో ఖచ్చితంగా. See, with Rachasan, actually, I have not told that out in many interviews. The most biggest concern was to give you that terrifying feeling without showing it. Right. If you think nicely, we didn't show any cutting, killing, nothing. But we showed the end of it. Body wrapped in, Right, we'll show you only the end. And we played it in sounds. The screaming, the sound hitting. So we made it very sure to make sure that everybody watches the movie. Right. So we took special care in that. And that will be there in Aryan also, because I want everyone to watch my movie. So when my son grows a little more old, I think he can watch even now. When he grows a little more old, I want him to sit and watch this movie. Okay. So I keep all this in my mind and do movies. వెరీ నైస్. సో శ్రద్ధ గారు మీరు చెప్పండి, విష్ణు విశాల్ గారితో వర్క్ చేశారు కాబట్టి, విష్ణు విశాల్ గారు మంచి యాక్టర్, ఈ విషయం మాకు తెలుసు. విష్ణు విశాల్ గారు మంచి ప్రొడ్యూసర్, ఆ విషయం కూడా మాకు తెలిసిపోయింది. మాకు తెలియని విషయం ఏదైనా ఉందో? రేపటి నుంచి మీమర్స్ రాసుకునేలా కావాలి, వెంటనే ఇంటర్వ్యూ వైరల్ అయ్యేలా కావాలి. సో ఏదో ఒకటి అలాంటి ప్రెషర్ ఉంది నా మీద, చాలా ఉంది అసలు. మీ మీద సినిమా స్టార్టే కాదు, ఈ ఇంటర్వ్యూ వైరల్ అయ్యే బాధ్యత కూడా మీ మీదే పెట్టాం మేము. అయ్యో ఓకే, మీరు చెక్ రాసి ఇవ్వండి, నేను ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తా. సో వైరల్ కాదు, నో బట్ ఐల్ టెల్ యూ, నాకు విష్ణు విశాల్ యాజ్ ప్రొడ్యూసర్ నాకు మోస్ట్ నచ్చిన క్వాలిటీ ఏంటంటే, ప్రతి ఒక్క చిన్న చిన్న డెవలప్మెంట్కి కాల్ చేసి నన్ను అప్డేట్ చేస్తారు. అది వాళ్ళకి అవసరం లేదు, హీ డజంట్ హ్యావ్ టు బీ గివింగ్ మీ, but he feels like it is important for me to know why the delay, lekapothe this is the stage we have reached, these are the changes we are making, Shraddha ala chepte the thing is, as an actress naku idi alavatledu, I'm not used to it. So ila cheste I feel like, I really feel like I'm part of the process, not like okay sign chesi acting finish chesi, okay promotions finish chesi, now release. I feel like I'm very much part of the journey, and I think Vishnu did that for me. It was really, really sweet gesture. I really appreciate that about him as a producer. And apart from that, producer qualities, he has done his job 101% as a producer. Right. As a co-actor, he gave me that comfortable space. I always believe that as an actor, na performance is as good as how my co-actor can, like, that action reaction. Yeah, the action reaction, the comfort, the don't worry, take your time. Dialogue lo problema parledu, nenu wait chesta, nenu emaina help cheyocha ala chepte, because I am also not a native Tamil speaker or a Telugu speaker, so that kind of reassurance, don't worry, it's okay, that kind of thing. So Vishnu has always, again, as a co-actor, he's been top, like that, and as a friend also. So but అదే మాకు తెలియని విషయం ఇవన్నీ యాక్చువల్లీ what do I not, what other side, what is the he'll other send side that food. you want to know? I really don't He'll understand. send food, he'll send very, very Something I want to know. ఒకటి ఉంది, ఆయన లైక్ రెగ్యులర్గా చేసే వర్క్ లేకపోతే ఏదైనా సంథింగ్ ఈ థింగ్ లేకపోతే నేను సెట్కి రాను అనుకునే ఆయన క్యారీ చేసేది ఆల్వేస్ మీకు ఎంతవరకు తెలుసు యాజ్ ఎ ఫ్రెండ్? ఆల్వేస్ మెనీ బాక్సెస్ వస్తుంది, బాక్సెస్ డబ్బీస్, ఫుడ్ బాక్సెస్, అందులో హెల్దీ ఐటమ్స్. And why? And he'll have very uniquely made, healthy ante tasty kadani, healthy can equal tasty. Right. That we have. He looks on Instagram, finds recipes, kada, and gives it to his cook and says, "Idi naku
chesi ivandi. So and I would be the guinea pig, also the guinea pig, and everything was hit in my opinion. So because I have also tasted healthy food and very bland and very like don't feel satisfied at all. So I started figuring out, searching on internet. I'm sure there's healthy, tasty food. Right. So then I started. It sounds really. So then I started doing a lot of research, and Instagram videos. Once you see some video, will keep giving you the same videos. Right. So then because of this, this movie I had to be very fit. So I had to constantly have healthy, good food, and at the same time I am somebody who loves food. So I wanted to be tasty also. Right. So that's how I used to keep sending her very different wraps and very healthy. Don't order dinner. I'm sending something for you. And I'll be like, okay, boss. సార్ అలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఏమైనా యాంకర్ కోసం కూడా అప్పుడప్పుడు ప్రమోషన్స్ లో తేవచ్చు కదా సార్. Yeah. సమ్ టైం నెక్స్ట్ టైం ఒక కుకింగ్ షోనే చేద్దాం సార్ మనం. I got so interested at that point of time that I started feeling to want to become a cook, a chef. Oh, okay. I wanted to start cooking. That is how much I was seeing food. So I was like, you know what, probably I should start doing it so that I'm not dependent on anyone. I do my own cooking, healthy food and tasty food, and eat on my own. I actually want to do it. I want to learn. Sixth cinema under VV Studios can be you as a chef. Okay. ఓకే. How's that idea? Probably I'll learn, no? Yeah. I'll be pushed to learn. You'll actually do it then. ఒక సినిమానే చేయమంటున్నారు ఆవిడ, అంతేనా? చేయొచ్చుగా. షెఫ్ గా ఒక పక్క ఇది ఏదో అంటారు, ఇది అయిపోతుంది, అనుకున్నది అయిపోతుంది, అట్ ద సేమ్ టైం సినిమా అయిపోతుంది, రెండు జరుగుతాయి అనమాట. మానస, వాట్ యు లైక్? మీకు కూడా వేడి నీళ్ళు పెట్టడం, రైస్ వేయడం, అందులో ఎగ్స్ బాయిల్ చేయడం, ఇలాంటివి ఏమైనా వచ్చా? 2 minutes. ఓకే. ఎంత బాగా చెప్పారు ఆవిడ. బట్ ఆవిడ చాలా బాగా మ్యాగీ చాలా బాగా చేస్తాను. దాంట్లో చేయడానికి ఏముంటుంది? ఎగ్జాక్ట్లీ. జస్ట్ మీరు వాటర్ బాయిల్ చేసి నూడిల్స్ పెట్టేసి మసాలా పెడితే దాట్ ఈస్ రెగ్యులర్ మ్యాగీ. కానీ అందులో ఇది మ్యాగీ ఎలా చేయాలి అనే ప్రాసెస్ గురించి ఇంటర్వ్యూ కాదు, ఇది ఓన్లీ ఏం జరుగుతుంది ఇక్కడ అసలు. No, she's right. No, Maggie is a very difficult task. Oh, okay. I am hungry. Do you know the process behind making a Maggie? మ్యాగీ ఎలా చేయాలో నాకు తెలియదు, మీరు చెప్తే నేర్చుకున్నాను. అట్ ద సేమ్ టైం ఈ సినిమా చూసిన తర్వాత థ్రిల్లర్స్ ఎలా తీయాలో కూడా చాలా మంది నేర్చుకుంటారేమో అని అనిపిస్తుంది. బికాజ్ అలా అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ మీ గురించి మీకు ఎంత తెలుసు అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ గురించి, విశాల్ సార్ గురించి మీకు ఎంత తెలుసు, విశాల్ సార్కి మీ గురించి ఎంత తెలుసు అని. సో సెట్లో లేట్గా వచ్చేది ఎవరు షార్ట్ రెడీ అన్నప్పుడు కూడా? Nobody. Sir, everybody were on time. Sir, మీరు producer అని I know that, but no. See, I'll tell you something. There are certain notions which I don't like about cinema. Again, I'll get little serious sometimes. So I see some interviews where people say that those days we never used caravans. But those days there were no cell phones also. True. So wherever you wanted, you can change your costume. Nobody will shoot a video of you. Today, you try to go and change anywhere. I mean, anybody can shoot you, right? So times have changed. So I don't believe in all this. For me, what is important is what I'm seeing on screen. Right. That's what is very important. Off screen is not at all important. Even the audience is not bothered about it. Okay. What they see in those 2.5, 3 hours is what is important. So I don't think, and even if somebody comes late, 10, 15 minutes, it's totally fine. Yeah. We all are doing our job. I'm sure she also wants to do her job better. Even I want to do my job better. Right. That's the aim. So this waiting 5, 10 minutes, 20 minutes, coming late, I don't believe in all that. Right. I just want the scene on that particular day to finish on time. నేను ఫన్ క్వశ్చన్ అడిగాను అనుకున్నాను సార్ ఇప్పటివరకు. మీ ఆన్సర్ చూసిన తర్వాత నాకు detail answer. Even 2 marks question, I'll write one 10 Very marks. good student, sir, you are. But nothing will be inside. Right. Random only. సో ఎక్కువ సోషల్ మీడియాలో టైం స్పెండ్ చేసేది ఎవరు ఫోన్లో? మీ ముగ్గురులో ఎవరు అనుకుంటున్నారు? Me, you? నా ఫోన్ చెక్ చేయండి. నేను 45 minutes టైమర్ సెట్ చేశాను లిమిట్. మీరి ఐ జస్ట్ స్విచ్ ఆఫ్ మై ఫోన్ అండ్ గో. అది ఎలా పాసిబుల్ అవుతుంది? నేను స్లీప్ మోడ్ ఆల్రెడీ పెడతాను, మళ్ళీ తీసేసి మళ్ళీ పెడతాను, మళ్ళీ తీసి మళ్ళీ పెడతాను. అది ఏంటది? ఆ ఆప్షన్ ఉండకూడదు. లైక్ టైమ్ అప్ అంటే టైమ్ అప్.
వెంటనే మీరు రాశారు కదా ఇప్పుడు యాప్ డెవలపర్స్ ఏంటిది వాట్ ఇస్ దిస్ ఇండిసిప్లిన్ అమంగ్స్ట్ మీరు నన్నే తిట్టారు కదా డైరెక్ట్ గా శ్రద్ధ శ్రీనాథ్ యాంకర్ ని తిట్టిన శ్రద్ధ అండ్ మీలా లైక్ మెనీ అదర్స్ ఆఫ్ అవర్ యూనివర్స్ నేనే ప్రాబ్లం అనుకుంటే రేపటి నుంచి కాదు phone కాదు switch off ఒక చేసుకోండి సీక్రెట్ చెప్తా ఓకే డోంట్ టెల్ ఎనీవన్ ఓకే యూ కెన్ టర్న్ ఆఫ్ ది కెమెరాస్ సీక్రెట్ ఓకే డోంట్ లిసన్ I have 2 phones so I have 45 plus 45 minutes ఇంత క్లాస్ పీకి excuse me You have to appreciate. She's being honest. I'm being honest కానీ బట్ it's still 1.5 జరగాల్సిన డ్యామేజ్ hours నాకు అండి. ఆల్రెడీ జరిగిపోయింది It's just 1.5 hours. కొన్ని some people use it for 6 No, no, hours and all. me, the very heavy social media user. Cooking videos. Cooking videos, maximum. కుకింగ్ వీడియోస్ అండ్ మానస వాట్ అబౌట్ యూ I limit. యా షీ సెడ్ 45 minutes అని చెప్తే ఆఫ్ చేసి ఇంకొకసారి యూస్ చేస్తా కానీ అంత ఆపేస్తా గుడ్ Okay fine. అలా సో ఆర్యన్ మూవీలో మీ రోల్ కాకుండా ఇంకా ఏ రోల్ మీకు బాగా నచ్చింది శ్రద్ధాస్ రోల్ శ్రద్ధ సేమ్ క్వశ్చన్ Selva sir. సెల్వా సార్ యా విష్ణు Silvaragon sirs. ఓకే ఆయన ఎక్కడున్నారు అని వెయిట్ First Silvaragon sirs, then I feel hers ఓకే for me. సో వాట్ వాస్ ద మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇన్ దిస్ ఫిలిం అని అడిగితే ఏం చెప్తారు అంటే రివీల్ చేసి రివీల్ చేయనట్టు చెప్పనట్టు లైక్ దట్ Opening scene. ఓపెనింగ్ సీన్ యువర్స్ ఈజ్ యువర్ ఓపెనింగ్ సీన్ ఓకే అంటే నా క్యారెక్టర్ ది గాట్ ఇట్ opening scene. ఓపెనింగ్ సీన్ ఫర్ యూ సార్ For me, the character itself was very difficult. Why? Because there is an element, like again, I can't tell you why. It is very difficult to perform under such circumstances. If I go little more, I will look like a stupid guy. If I go little less, I look very casual. So getting that right amount of performance was very difficult for me. Especially every single time what I cracked in the case and what happens after that, giving reactions for that was very difficult for me. రైట్ అండ్ మీ లైఫ్లో ఒకే ఒక 1 hour ఉంది ఏదైనా చేసేయాలి అనుకుంటే ఏంటి స్కై డైవింగ్ అండ్ స్కూబా డైవింగ్ అండ్ ఎక్సెట్రా 1 hourలో ఎన్ని కొంచెం ఫర్ యూ సార్ I'll want, like you are asking an activity or what I would like to do in that యూ one? వుడ్ లైక్ టు డూ లైక్ 1 hour only 1 hour you have sir Yeah, so then my entire family I will want to be with them. so sweet అయితే నాకు ఇంకోసారి no no cheating no copies యాక్టివిటీస్ ఓకే no Yeah, I would like to have a big party with my family and friends. wow Shoo, That's crazy amazing. party. ఆర్యన్ టైటిల్ ఎంతవరకు ఈ ఫిలింకి యాప్ట్ ఇది ఒక క్యారెక్టర్స్ నేమా లేకపోతే ఇది చాలా యాప్ట్ Again, you are asking us to decode things for you. We can't say that. You tell, you This answer. is You ఖచ్చితంగా answer. ఆర్యన్ అన్నది విష్ణుశాల్ సార్ వల్ల సన్ నేమ్ సో ఓకే That's all she said. అంతకు మించి మీరు ఏం ఇంకా చెప్పాలనుకోవట్లేదు ఉంది సినిమాలో There is a meaning to it that we can't ఎనీహో tell మీ you. దగ్గర ఆన్సర్ ఉంటుంది కదా సార్ ఏంటది యూ హ్యావ్ పోతున్నాం కదా Telugu, I think there is a separate audience for this kind of movie. People come and watch this also in theaters, and probably if they like it, I'm very confident about Telugu audiences. And the content is unique and different. They always love to watch it. And today, after COVID, now off late in the last 1 year, 6 months, I think people have started coming to cinema again. పర్ఫెక్ట్ అండ్ ఫైనల్గా ఈ ఇంటర్వ్యూ అయిపోగానే మీరు ఏం చేయబోతున్నారు ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ Yeah. ప్లాన్స్ ఏంటి మీవి Plans is we are planning to go to my house here. Jwala is here with the Healthy baby. food. So we are planning to have some healthy food. ఓకే జ్వాల మ్యామ్ని ఎక్కువసేపు నేను వెయిట్ చేయించాలని అనుకోవట్లేదు కాబట్టి his baby. I'm excited to meet his baby Meera. నైస్ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫిలిం అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ ఇలాంటి జోన్ ఆఫ్ ఫిలిం లైక్ ఏదైతే కాకపోతే మీరు రాక్షసన్ మీరు చేయలేదు తెలుగులో బట్ తెలుగులో చాలా పెద్ద హిట్ ఆ సినిమా సో ఎస్ ఆర్యన్ దాని తర్వాత మేబీ దీని సీక్వెల్ ఉంటే సీక్వెల్ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ Thank you. అదనమాట సంగతి సో ఒక మంచి సస్పెన్స్తో బోలెడన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఆ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్లో అన్ని రకాల హంగులతో మీ ముందుకు వచ్చేస్తుంది సినిమా ఆర్యన్ సో చూడండి అండ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి అండ్ దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్ టేక్ కేర్ బై